రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఏమంటారు ప్రీ ప్రైమరీ స్కూల్లో యూకేజీ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిండి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నమాట. ఏం ప్రాధాన్యం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీరు ఏమంటున్నారు 80 బడ్జెట్లో 8.5% మేము కేటాయిస్తున్నామని చెప్పేసి ఒక రకమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా రేవంత్ రెడ్డి. ఒకటే అడుగుతాను, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, కార్పొరేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఫీజుల పైన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చేటువంటి దమ్ముందా అని అడుగుతున్నాం. ఫీజు రింబర్స్మెంట్ 11,000 కోట్ల రూపాయల బకాయిల్ని దాన్ని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావా అని అడుగుతున్నాం. ఈరోజు యూనివర్సిటీలకు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాను కదా, ఎన్ని కోట్లు ఇచ్చినావో స్పష్టంగా చేయాలి. ఈరోజు యూనివర్సిటీలో స్టాఫ్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, ప్రొఫెసర్ లేరు, రీసెర్చ్ లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు, విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు లేవు, లైబ్రరీ సౌకర్యాలు లేవు, ఏవి లేవు. మరి నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నట్టు విద్యారంగాన్ని అధిక ప్రాధాన్యం ఇస్తున్నావు అని చెప్పి ఎవరు నమ్మాలి? నిజంగా నువ్వు ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నావు చాలా పకడ్బందీగా. మొత్తం 23,000 స్కూళ్ళు ఉంటే 4,000 స్కూళ్ళకు తగ్గిస్తా అని చెప్పి ఈరోజు ప్రభుత్వ బడుల యొక్క వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తాయని చెప్పేసి చెప్పడం ఇది అభివృద్ధా? ఇది ప్రాధాన్యం ఇస్తున్నటువంటి అంశమా? చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎంత దుర్మార్గం అంటే విద్యారంగాన్ని కేసీఆర్ నాశనం పట్టిస్తే రేవంత్ రెడ్డి సర్వనాశనం పట్టిస్తున్నాడు. అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఒక రకంగా అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. ఫీజు రింబర్స్మెంట్ ఏమైనా ఇచ్చినా అంటే ఏదీ లేదు. చాలా దుర్మార్గంగా 10+2 విధానం తీసుకొస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి కమిషన్లు రాగానే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇది ఆయన యొక్క పరిస్థితి. ఏమంటాం ఇక రేవంత్ రెడ్డి గురించి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణకు చాలా పెద్ద నష్టం జరుగుతూ ఉంది. కేసీఆర్ వల్ల నష్టం జరిగింది, కానీ రేవంత్ రెడ్డి వల్ల అత్యధిక నష్టం జరిగింది. ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి హోదాలో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనకు ఐఏఎస్లు ఐపీఎస్ సహకరిస్తలేరు, కనీసం డిపార్ట్మెంట్ హెచ్ఓడి సహకరిస్తలేరు, ఆయనకు పని విధానం తెలియట్లేదు, పాలసీల రూపకల్పన తెలియట్లేదు, అసలు ఆయన యొక్క అడ్వైజర్లతో ఏం పని చేసుకోవాలో తెలియట్లేదు, అసలు సిస్టమ్ అంటే ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కేవలం ఒక రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్నారు, రియల్ ఎస్టేట్ దందా బ్రోకరిజం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏమీ లేదు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో మాత్రమే రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక సామంత రాజులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడుకు సామంత రాజులాగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వ పాఠశాలపై నేటికి తల్లిదండ్రులు సందేహాలు, వాటిని తొలగించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అట. ఎన్ని పెడుతున్న పబ్లిక్ స్కూలు? అంత ఉత్తముచ్చట, ఉత్తదే కథ. నాణ్యమైన విద్యతోనే అసమానతలు దూరం, కులాల అడ్డుగోడలు కూల్చేందుకు అన్ని వర్గాల విద్యార్థులకు కలిపి అంతర్జాతీయ స్థాయి స్కూలు, క్రీడలకు ప్రోత్సాహం, ఉద్యోగ నైపుణ్య శిక్షణ, 6లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం, విద్యార్థులకు డిఏ పెంపు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గం. సరే, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు తీసుకురావడం మంచిదే అనుకుందాం, కానీ వాటిల్లో ఫెసిలిటీస్ ఏవి? నువ్వు ఏం చేస్తున్నావు? దానిలో ఒక మోడల్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా ఏమేం చేస్తున్నారు? మీరు అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దామని చెప్తున్నారు కదా, ఏం తీర్చిస్తున్నారు? మీరు ఆ స్కూళ్ళల్లో ల్యాబ్స్ ఏమైనా పెడుతున్నారా? టీచింగ్ స్టాఫ్ ఏమైనా పెడుతున్నారా? ఏం యాక్టివిటీ చేపిస్తున్నారు? ఏ క్రీడలు ప్రాధాన్యం ఇస్తున్నారు? దానికి సంబంధించినటువంటి స్టాఫ్ ఏంది? దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది? దీన్ని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ప్రజల ముందు పెట్టండి, పెడితే తెలుస్తుంది. మీరు ఇలాంటి దుర్మార్గాలు చేస్తామని చెప్పేసి ఆకుల మురళి రిజైన్ చేసిండు, కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఆయన పోయి మళ్ళీ మీ చెంతలో ఏరిండు, మీ సంకలు ఏరిండు. ఇది పరిస్థితి.